హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రమోద్ ఆల్ ఇన్ఫో. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సిలబస్లో ఒక లెసన్ అయిన రెస్పిరేషన్లో ఉండే చిన్న టాపిక్. అదేంటో కాదు, క్రెబ్స్ సైకిల్. ఈ క్రెబ్స్ సైకిల్ అనేది మనకు రెస్పిరేషన్లో వచ్చే థర్డ్ పార్ట్. ఈ థర్డ్ పార్ట్ ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ పార్ట్స్ తర్వాత థర్డ్ పార్ట్గా ఇది వస్తుంది. ఈ థర్డ్ పార్ట్ అనేది కూడా ఎక్కడ జరుగుతుంది అంటే మైటోకాండ్రియంలో జరుగుతుంది. మరి రిమైనింగ్ ఈ టూ ప్రాసెస్ కూడా ఎక్కడ జరుగుతాయంటే ఇవంతా కూడా ఈ రెస్పిరేషన్ కంప్లీట్గా జరిగే పార్ట్ ఏది అంటే సెల్. మనం రెస్పిరేషన్ అంటానే ఎక్కడ జరుగుతుంది, లంగ్స్లో జరుగుతుంది అనుకుంటాం. కానీ ఒరిజినల్గా రెస్పిరేషన్ జరిగే పార్ట్ లేదా రెస్పిరేషన్ జరిగే సైట్ ఏదంటే ఈ సెల్. ఈ సెల్లో కూడా ఎక్కువ పార్ట్ అనేది మైటోకాండ్రియంలోనే జరుగుతుంది. కానీ కొన్నిట్లో మైటోకాండ్రియం లేని ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఏమంటామంటే ప్రోకారియోట్స్. ఈ ప్రోకారియోట్స్లో కంప్లీట్గా రెస్పిరేషన్ అనేది సెల్లోనే జరుగుతుంది. కానీ యూకారియోట్స్లో సెల్లోనే సైటోప్లాజంతో పాటుగా మైటోకాండ్రియా రెండిట్లో జరుగుతుంది. వేటిలో? యూకారియోట్స్లో. ప్రోకారియోట్స్లో ఓన్లీ సెల్ లేదా సైటోప్లాజంలో మాత్రమే జరుగుతుంది. అంటే మైటోకాండ్రియం అనేది యూకారియోట్స్లో మాత్రమే ఉంటుంది, ప్రోకారియోట్స్లో ఉండదు. ఇదంతా పెద్ద టాపిక్, దీని గురించి అవసరం లే. ఈ రెస్పిరేషన్లో మనకు 3 పార్ట్స్ ఏవో ఫస్ట్గా చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి గ్లైకాలసిస్, సెకండ్ వన్ వచ్చేసి పైరువిక్ ఆక్సిడేషన్ అండ్ డీకార్బాక్సిలేషన్, థర్డ్ వన్ వచ్చేసి క్రెబ్స్ సైకిల్. ఇప్పుడు ఈ మూడిట్లో కూడా మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి ఓన్లీ ఈ క్రెబ్స్ సైకిలే. ఈ క్రెబ్స్ సైకిల్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనము క్రెబ్స్ సైకిల్ అని ఎందుకన్నామంటే దీన్ని వచ్చేసి ఫస్ట్ డిస్కవర్డ్ బై సర్ హాన్స్ క్రెబ్స్. ఈ క్రెబ్స్ అనే సైంటిస్టు ఫస్ట్ ఈ యొక్క సైకిల్ లేదా ఈ యొక్క రియాక్షన్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు లేదా డిస్కవర్ చేశాడు కాబట్టి ఈ మొత్తం ప్రాసెస్ని మనం క్రెబ్స్ సైకిల్ అంటాము. సెకండ్ వన్ వచ్చేసి ది సైట్ ఆఫ్ ద క్రెబ్స్ సైకిల్ ఈజ్ మైటోకాండ్రియం. అంటే మనకు ఈ క్రెబ్స్ సైకిల్ జరిగే ప్రదేశం ఏంటి అంటే మైటోకాండ్రియం కావచ్చు, లేదా ఇంకా నీట్గా రాయాలంటే మ్యాట్రిక్స్ ఆఫ్ మైటోకాండ్రియం అని కూడా రాయొచ్చు. అంటే ఈ మ్యాట్రిక్స్ అనేది ఏంటంటే మైటోకాండ్రియంలో ఒక పార్ట్. ఈ మ్యాట్రిక్స్లో మాత్రమే క్రెబ్స్ సైకిల్ జరుగుతుంది. ఇట్ అకర్స్ ఇన్ యూకారియోట్స్ ఓన్లీ. ఎందుకంటే ప్రోకారియోట్స్ యూకారియోట్స్ రెండు ఉన్నాయి, కానీ యూకారియోట్స్లో మాత్రమే క్రెబ్స్ సైకిల్ జరుగుతుంది. ప్రోకారియోట్స్లో జరిగే ఛాన్సే లేదు. అంటే యూకారియోట్స్ ఎగ్జాంపుల్ కూడా రాసుకోవచ్చు మనం. హ్యూమన్స్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, యానిమల్స్, ఇవన్నీ కూడా యూకారియోట్స్. వీటన్నిటిలో జరిగే ప్రాసెస్ ఏదంటే క్రెబ్స్ సైకిల్. ప్రోకారియోట్స్కి ఎగ్జాంపుల్ మనకు తెలిసిందే కదా, బ్యాక్టీరియా కావచ్చు, బ్లూ గ్రీన్ ఆల్గే, ఈ రెండు కూడా ప్రోకారియోట్స్. వీటిలో క్రెబ్స్ సైకిల్ జరిగే అవకాశమే లేదు. ఇది కంప్లీట్గా కూడా మొత్తం వచ్చేసి 10 బయోకెమికల్ రియాక్షన్స్తో ఉంటుంది. ఈ క్రెబ్స్ సైకిల్లో మొత్తం మనకి ఎన్ని రియాక్షన్స్ ఉంటాయంటే 10 రియాక్షన్స్ ఉంటాయి. ఇవేంటో మొదటగా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ఒక్కొక్కటిగా చూసుకుంటూ వద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ రియాక్షన్లో మనకు 3 రియాక్షన్స్ లేదా 3 పార్ట్స్గా జరుగుతుంది అని తెలుసుకున్నాం క్రెబ్స్ సైకిల్, ఈ యొక్క రెస్పిరేషన్ అనేది. ఈ థర్డ్ క్రెబ్స్ సైకిల్ జరగడానికి ముందు ఉండే సబ్స్ట్రేట్ ఏదంటే అసిటైల్ కోఎంజైమ్ ఏ. ఇది ఎక్కడ తయారై ఉంటుంది అంటే పైరువిక్ ఆక్సిడేషన్ అండ్ డీకార్బాక్సిలేషన్. ఈ సెకండ్ రియాక్షన్లో జరిగిన ఈ అసిటైల్ కోఎంజైమ్ ఏ అనేది ఈ క్రెబ్స్ సైకిల్లో ఫస్ట్ రియాక్షన్కి సబ్స్ట్రేట్. అంటే ఫస్ట్ రియాక్షన్కి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే అసిటైల్ కోఎంజైమ్ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మొత్తం మనం 10 రియాక్షన్ చెప్పుకున్నాం కదా, వీటిలో ఫస్ట్ రియాక్షన్ వచ్చేసి
కండెన్సేషన్. ఈ కండెన్సేషన్ అంటే ఏమిటంటే సంగ్రహణం అంటే ఏమి, కలవడం, 2-3 పదార్థాలు కలిసి ఒకే పదార్థంగా తయారవడం. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే కండెన్సేషన్. ఇక్కడ ఏ ఏ సబ్స్ట్రేట్స్ కలిసి ఏం ఏర్పడుతుంది అంటే ఈ అసిటైల్ కోఎంజైమ్ ఏ, నెక్స్ట్ ఆక్సలో అసిటిక్ యాసిడ్గా ఈ రెండు కలిసి, అసిటైల్ కోఎంజైమ్ ఏ, ఆక్సలోఅసిటిక్ యాసిడ్ ఈ రెండు కలిసి సిట్రిక్ యాసిడ్స్గా కన్వర్ట్ అవుతాయి. ఇదే కండెన్సేషన్. ఇక్కడ మనం జస్ట్ సింపుల్గా చూడాలంటే అసిటైల్ కోఎంజైమ్ ఏలో వచ్చేసి మనకి 2 కార్బన్స్ ఉంటాయి. అదే ఆక్సలోఅసిటిక్ యాసిడ్లో వచ్చేసి 4 కార్బన్స్ ఉంటాయి. ఈ రెండు కలిపి మొత్తం ఎన్ని కార్బన్స్ అయినాయి? 2 + 4 = 6. కాబట్టి సిట్రిక్ యాసిడ్లో ఎన్ని కార్బన్స్ ఉండే అవకాశం ఉంది? 6 కార్బన్స్ ఉండే అవకాశం ఉంది. ఈ 6 కార్బన్స్ కూడా ఎలా ఉంటాయి అంటే 3 కార్బాక్సిలిక్ గ్రూప్స్ లాగా ఉంటాయి. అంటే ఈ యొక్క సిట్రిక్ యాసిడ్లో మనకు ఎన్ని కార్బాక్సిలిక్ గ్రూప్స్ ఉంటాయి? 3 ఉంటాయి. అంటే 3 COH గ్రూప్స్ అంటే కార్బాక్సిలిక్ గ్రూప్స్, అంటే ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్ అని కూడా అంటాం సిట్రిక్ యాసిడ్ని. అందువల్ల ఈ కంప్లీట్ సైకిల్ని మనం క్రెబ్స్ సైకిల్ని ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ ఆర్ TCA సైకిల్ అని అంటాం. రెండో విషయం వచ్చేసి సిట్రిక్ యాసిడ్ సైకిల్ అని కూడా అంటారు. ఎందుకు సిట్రిక్ యాసిడ్ సైకిల్ అన్నాం? ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ప్రోడక్ట్ సిట్రిక్ యాసిడ్. దీన్ని ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అని ఎందుకన్నాం? ఈ యొక్క సిట్రిక్ యాసిడ్లో మొత్తం మనకు 3 COH గ్రూప్స్ లేదా 3 కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్స్ ఉంటాయి. అందుకే దీన్ని TCA సైకిల్ అంటారు. సెకండ్ వన్ క్రెబ్స్ సైకిల్ అని ఎందుకన్నాం? దీన్ని వచ్చేసి ఫస్ట్ డిస్కవర్ చేసింది సర్ హాన్స్ క్రెబ్స్. ఈ మూడిట్లో ఏ క్వశ్చన్ నెంబర్లో ఎక్స్ప్లెయిన్ TCA సైకిల్ అన్నా, ఎక్స్ప్లెయిన్ సిట్రిక్ యాసిడ్ సైకిల్ అన్నా, డిస్క్రైబ్ క్రెబ్స్ సైకిల్ అన్నా, ఈ మూడిట్లో ఏ విధంగా అడిగినా కూడా మనం రాయాల్సిన ఆన్సర్ వచ్చేసి ఇది ఒక్కటే. ఇది ఫస్ట్ రియాక్షన్. దీనితో పాటుగా మనకి ఏం రిలీజ్ అవుతుందంటే కోఎంజైమ్ ఏ అనేది కూడా రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఉంది కదా, ఈ కోఎంజైమ్ ఏ అనేది రిలీజ్ అవుతుంది. ఈ రెండు కలిసి సిట్రిక్ యాసిడ్గా మారుతాయి. ఇప్పుడు వచ్చేసి మనకి ఎంజైమ్ రాయాల. ఎంజైమ్ రాయడము సింపుల్గా చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి ఏం తయారైంది? సిట్రిక్ యాసిడ్. సిట్రిక్ యాసిడ్ తయారైంది. తయారవడాన్ని ఏమంటాం మనం? సింథసిస్ అంటాం. సింథసిస్లో మనం ఇక్కడ లాస్ట్ సిస్ అనే దాన్ని తీసి ASC అనే దాన్ని యాడ్ చేస్తాం. ASC అనేది ఏంటి? ఎంజైమ్స్లో ఉండే సఫిక్స్, లాస్ట్లో ఉండే లెటర్ అనమాట. ఏం తయారైంది? సిట్రిక్ యాసిడ్ కాబట్టి సిట్రిక్ సింథేజ్ ఆర్ సింథటేజ్. ఇదే ఎంజైమ్. ఇక్కడ ఎందుకు సిట్రిక్ సింథేజ్ అని రాసాం? సిట్రిక్ యాసిడ్ సింథసిస్, సింథసిస్ అంటే జరగడం, అంటే ఏర్పడడం జరిగింది. ఈ రెండు కలిసి సిట్రిక్ యాసిడ్ ఏర్పడింది కాబట్టి సిట్రిక్ సింథటేజ్ అనే ఎంజైమ్ అనేది దీన్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఇది ఫస్ట్ రియాక్షన్. నెక్స్ట్ సెకండ్ రియాక్షన్ వచ్చి డీహైడ్రేషన్. ఇక్కడ పేరులోనే ఉంది మనకి. డి అంటే మైనస్, హైడ్రేషన్ అంటే H2O. ఇక్కడ ఏం మైనస్ అవ్వాలా? ఒక సబ్స్ట్రేట్లో హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్, దీన్ని మనం హైడ్రేట్ లేదా వాటర్ అంటాం. ఈ వాటర్ అనేది మైనస్ అయితే ఆ రియాక్షన్ వచ్చేసి మనం డీహైడ్రేషన్ అంటాం. ఇప్పుడు మనం దీనికి సబ్స్ట్రేట్గా ఏదేని తీసుకోవచ్చు అంటే ఫస్ట్ రియాక్షన్లోని ప్రోడక్టే ఇక్కడ సబ్స్ట్రేట్. అంటే ఫస్ట్ రియాక్షన్లోని ప్రోడక్ట్ ఏంటి? సిట్రిక్ యాసిడ్. ఇదే సెకండ్ రియాక్షన్లో వచ్చేసి సబ్స్ట్రేట్. దీనిలోంచి ఏం మైనస్ అవ్వాలి? వాటర్. వాటర్ మైనస్ అయితే సిట్రిక్ యాసిడ్ అలాగే ఉంటుంది, ఉండదు, ఏదో ఒక పదార్థంగా మారుతుంది. ఏంగా మారుతుందంటే సిస్ అకోనిటిక్ యాసిడ్. ఈ సిస్ అకోనిటిక్ యాసిడ్కి సిట్రిక్ యాసిడ్కి ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే వాటర్. సిస్ అకోనిటిక్ యాసిడ్కి వాటర్ యాడ్ చేస్తే సిట్రిక్ యాసిడ్గా మారుతుంది. సిట్రిక్ యాసిడ్ నుంచి వాటర్ని రిమూవ్ చేస్తే సిస్ అకోనిటిక్ యాసిడ్గా మారుతుంది. ఈ రెండు ఏంటంటే 2 డైరెక్షన్స్లో జరుగుతాయి. సిట్రిక్ యాసిడ్ మైనస్ వాటర్ మైనస్ అయినప్పుడు సిస్ అకోనిటిక్ యాసిడ్గా మారుతుంది. సిస్ అకోనిటిక్ యాసిడ్ వాటర్ని తీసుకుని సిట్రిక్ యాసిడ్గా మారుతుంది. అందువల్ల ఈ డైరెక్షన్ కూడా వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు జస్ట్ మనం
ఈ రియాక్షన్ ఈ డైరెక్షన్లోనే జరిగింది కాబట్టి ఇలాగేసి ఈ వాటర్ అనే దాన్ని ఇక్కడ ఎండింగ్లో కూడా రాసుకోవచ్చు. రియాక్షన్ని ఈ విధంగా సిట్రిక్ యాసిడ్ గివ్స్ రైస్ టు సిస్ అక్వానిటిక్ యాసిడ్ ప్లస్ వాటర్, ఇలా సింపుల్గా రియాక్షన్లో రాసుకోవచ్చు. మనకి ఈ రెండు డైరెక్షన్లో జరిగినా కూడా ఒకే ఎంజైమ్. ఏ ఎంజైమ్ అంటే మనకు అక్కడ ఫామ్ అయింది అక్వానిటిక్ యాసిడ్, ఆ అక్వానిటేజ్ జస్ట్ లాస్ట్ ఏజ్ అనేది యాడ్ చేసినాం. ఈ అక్వానిటేజ్ అనే ఎంజైమే మనకు సిట్రిక్ యాసిడ్ నుండి సిస్ అక్వానిటిక్ యాసిడ్ ప్లస్ వాటర్గా మారడానికి ఉపయోగపడుతుంది. సిస్ అక్వానిటిక్ యాసిడ్ వాటర్ని యాడ్ చేసుకొని సిట్రిక్ యాసిడ్గా మారడానికి కూడా ఇదే ఎంజైమ్ అనేది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం థర్డ్ రియాక్షన్ చూద్దాం. ఈ థర్డ్ రియాక్షన్ వచ్చేసి హైడ్రేషన్. ఇక్కడ పేరులోనే ఉంది. డీహైడ్రేషన్ అంటే రిమూవింగ్ ఆఫ్ వాటర్, అదే హైడ్రేషన్ అంటే యాడింగ్ ఆఫ్ వాటర్. దేనికి యాడ్ చేయాలా? మనకు సబ్స్ట్రేట్ ఉండాలి కదా. ఈ యొక్క థర్డ్ రియాక్షన్లో సబ్స్ట్రేట్ ఏది అంటే సెకండ్ రియాక్షన్లోని ప్రోడక్టే. ఇక్కడ సెకండ్ రియాక్షన్లోని ప్రోడక్ట్ ఏంటి మనకి? సిస్ అక్వానిటిక్ యాసిడ్. ఈ సిస్ అక్వానిటిక్ యాసిడ్లో ఎన్ని కార్బన్స్ ఉంటాయి? 6 కార్బన్స్. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ మనకు కార్బన్ అనేది రిలీజ్ అవ్వలేదు. కార్బన్ రిలీజ్ అవ్వలేదంటే సిట్రిక్ యాసిడ్లో ఉండే 6 కార్బన్సే సిస్ అక్వానిటిక్ యాసిడ్లో కూడా ఉంటాయి. అంటే సిస్ అక్వానిటిక్ యాసిడ్లో వచ్చేసి మనకు 6 కార్బన్ కాంపౌండ్. దీనికి ఏం చేసాం మనం? వాటర్ యాడ్ చేసాం. వాటర్ యాడ్ చేసినప్పుడు మళ్ళీ దేనిగా మారుతుంది? సిస్ అక్వానిటిక్ యాసిడ్ వాటర్ ఈ రెండు కలిసి మళ్ళీ సిట్రిక్ యాసిడ్గానే కన్వర్ట్ అవుతాయి. మనం చెప్పాం కదా, ఈ యొక్క రియాక్షన్ అనేది 2 డైరెక్షన్స్లో జరుగుతుంది. సిట్రిక్ యాసిడ్ అనేది వాటర్ని లాస్ అయ్యి సిస్ అక్వానిటిక్ యాసిడ్ ప్లస్ వాటర్గా మారుతుంది. ఈ యొక్క సిస్ అక్వానిటిక్ యాసిడ్ వాటర్ ఈ రెండు కలిసి సిట్రిక్ యాసిడ్గా మారుతాయి. ఈ యొక్క రియాక్షనే రెండోది రివర్స్లో జరిగింది ఇక్కడ అంతే. అంటే ఈ రెండు స్టార్టింగ్ రాసుకున్నాం, ఈ సిట్రిక్ యాసిడ్ అనేది ఇటు సైడ్ రాసాం. కానీ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ సిట్రిక్ యాసిడ్ ఏర్పడకుండా దాని ఐసోమర్ ఏర్పడుతుంది. అంటే రెండు ఒకటే కానీ జస్ట్ స్ట్రక్చరల్గా కొంచెం చేంజ్ అనేది ఉంటుంది, అంతేగాని దాని యొక్క ఫార్ములా అనేది ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు. అందువల్ల దీన్ని ఏమన్నామంటే మనం ఐసోసిట్రిక్ యాసిడ్ అన్నాం. దీంట్లో కూడా ఎన్ని కార్బన్స్ ఉంటాయి? 6 కార్బన్స్. ఎందుకంటే ఎటువంటి డౌట్లే, మనకి ఇక్కడ వచ్చేసి ఎటువంటి కార్బన్ అనేది రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఎలా ఉన్నాయో 6 కార్బన్స్, ఇక్కడ అలాగే 6 కార్బన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఏమని చెప్పాము? ఈ 2 డైరెక్షన్స్లో కూడా ఎంజైమ్ ఒకటే. మనకి ఈ డైరెక్షన్లో జరిగిన క్వాంటిటేజే, రివర్స్లో జరిగినా కూడా మనకి ఎంజైమ్ వచ్చేసి అక్వానిటేజ్. ఇంతే. ఇప్పుడు వచ్చేసి మనకు 3 రియాక్షన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ రిమైనింగ్ 7 రియాక్షన్స్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్త్ రియాక్షన్. ఫోర్త్ రియాక్షన్ వచ్చేసి ఆక్సిడేషన్. ఈ ఆక్సిడేషన్ అనేది మొత్తం మనకి 4 ఆక్సిడేషన్ రియాక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఇది ఫస్ట్ రియాక్షన్ కాబట్టి ఆక్సిడేషన్ 1 అని కూడా పెట్టుకోవచ్చు దీన్ని. ఆక్సిడేషన్ 1. ఇప్పుడు మనకు వచ్చే సబ్స్ట్రేట్ ఏది? ఆల్రెడీ థర్డ్ రియాక్షన్లో ప్రోడక్టే మనకి ఇక్కడ సబ్స్ట్రేట్. థర్డ్ రియాక్షన్లో వచ్చేసిన ప్రోడక్ట్ ఏది అంటే ఐసోసిట్రిక్ యాసిడ్. ఈ ఐసోసిట్రిక్ యాసిడ్ మన రియాక్షన్లోనే ఉంది. ఏముంది? ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ అంటేనే డిలిషన్ ఆఫ్ హైడ్రోజన్స్ ఆర్ యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్స్. ఇక్కడ ఏంటంటే డిలిషన్ ఆఫ్ హైడ్రోజన్స్ తీసుకుంటాం, అంటే హైడ్రోజన్స్ని రిమూవ్ చేయడం. దేని నుంచి రిమూవ్ చేస్తాం? ఈ సబ్స్ట్రేట్ లేదా ఐసోసిట్రిక్ యాసిడ్ నుంచి హైడ్రోజన్స్ని మైనస్ చేస్తాం. ఇదే ఆక్సిడేషన్. మరి హైడ్రోజన్స్ మైనస్ అయినప్పుడు ఈ యొక్క సబ్స్ట్రేట్ అలాగే ఉంటుంది అంటే ఉండదు, ఏదో ఒక విధంగా మారిపోవాలి కదా. ఎలా మారుతుంది అంటే ఆక్సలో సక్సినిక్ యాసిడ్గా మారుతుంది. ఈ యొక్క ఐసోసిట్రిక్ యాసిడ్కి ఆక్సలో సక్సినిక్ యాసిడ్కి తేడా ఏంటంటే హైడ్రోజన్ మైనస్ అయింది కాబట్టి ఈ యొక్క రియాక్షన్ ఏమన్నాం మనం? ఆక్సిడేషన్ అన్నాం. మరి ఈ యొక్క మైనస్ అయిన హైడ్రోజన్స్ అలాగే ఉంటాయంటే ఉండవు. దాన్ని ఏమి తీసుకుంటుంది లేదా రిసీవర్ ఏంటి అంటే NAD. ఈ NAD హైడ్రోజన్స్ తీసుకొని దేనిగా మారుతుంది?
NADH2గా మారుతుంది. కాబట్టి దీన్ని ఓవరాల్గా ఒక రియాక్షన్ రూపంలో రాసుకుంటే ఏం రాయొచ్చు అంటే NADని ఇటు సైడ్ రాద్దాం, NADH2ను ఇటు సైడ్ రాద్దాం. ఐసోసిట్రిక్ యాసిడ్ ప్లస్ NAD gives rise to oxalosuccinic acid plus NADH2 సింపుల్గా. ఇప్పుడు మనం వచ్చేసి ఎంజైమ్ నేమ్ రాసుకున్నాం. ఎంజైమ్ వచ్చేసి మనం రియాక్షన్లోనే ఎంజైమ్ నేమ్ చూసుకోవచ్చు. ఇక్కడ ఏం జరిగింది, ఆక్సిడేషన్ అంటే డిలీషన్ ఆఫ్ హైడ్రోజన్, అంటే హైడ్రోజన్స్ ఏమైనా మైనస్ అని, కాబట్టి డిహైడ్రోజన్. దీన్ని ఏం రాస్తాం, డిహైడ్రోజనేజ్ అని రాస్తాం. ఎందుకు ఏజ్ అని యాడ్ చేసామంటే ఎంజైమ్ యొక్క సఫిక్స్. దేని నుంచి హైడ్రోజన్స్ రిమూవ్ అయినాయి, ఐసోసిట్రిక్ యాసిడ్ నుంచి. కాబట్టి ఎంజైమ్ నేమ్ వచ్చి ఐసోసిట్రిక్ డిహైడ్రోజనేజ్. ఇది ఎంజైమ్ నేమ్. రియాక్షన్ వచ్చి ఐసోసిట్రిక్ యాసిడ్ ప్లస్ NAD గివ్స్ రైజ్ టు ఆక్సలోసక్సినిక్ యాసిడ్ ప్లస్ NADH2. ఇక్కడ ఎక్కడైనా కార్బన్ అనేది రిలీజ్ అయిందా, రిలీజ్ అవ్వలేదు. కాబట్టి 6 కార్బన్స్ ఎలా ఉన్నాయో ఆక్సలోసక్సినిక్ యాసిడ్లో కూడా 6 కార్బన్స్ అలాగే ఉంటాయి. ఇది వచ్చేసి మనకు 4th రియాక్షన్. నెక్స్ట్ 5th రియాక్షన్ వచ్చి డీకార్బాక్సిలేషన్. మనకు నేమ్లోనే ఉంది, డి అంటే మైనస్, కార్బాక్సిలేషన్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఆర్ కార్బన్ అనేది మైనస్ అవ్వాలి. దేంట్లో మైనస్ అవ్వాలి, మనకు ఫస్ట్ దాని ముందు రియాక్షన్లో వచ్చిన ఈ ప్రోడక్టే ఇక్కడ సబ్స్ట్రేట్ అవుతుంది. అంటే మనం ఏం రాసుకోవాలి అక్కడ, ఆక్సలోసక్సినిక్ యాసిడ్. దీని నుంచి ఏం రిలీజ్ అయినాయి, కార్బన్ డైఆక్సైడ్ మైనస్ CO2 రిలీజ్ అవ్వడం వల్ల ఈ యొక్క ఆక్సలోసక్సినిక్ యాసిడ్ దేనిగా మారుతుంది అంటే ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్. ఈ యొక్క ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్ అనేది ఎలా తయారైందంటే ఆక్సలోసక్సినిక్ యాసిడ్ నుంచి CO2ని రిమూవ్ చేయడం వల్ల ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్ అనేది రెడీ అయింది. ఇప్పుడు మనకు వచ్చేసి ఈ యొక్క ఆక్సలోసక్సినిక్ యాసిడ్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 6 కార్బన్స్ ఉన్నాయి. మరి ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్ ఎన్ని కార్బన్స్ ఉంటాయి, ఒక కార్బన్ అనేది రిమూవ్ అయింది. CO2లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, ఒక కార్బన్ ఆటమ్ అనేది రిలీజ్ అయింది. కాబట్టి ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్లో ఓన్లీ 5 కార్బన్సే ఉంటాయి. దీన్ని మనం రిలీజ్ అయిన వాటిని ఇటు సైడ్ రాసుకోవచ్చు. కాబట్టి ఈ CO2ను ఇటు సైడ్ కూడా రాసుకోవచ్చు. ఇది రియాక్షన్. ఇప్పుడు మనం ఎంజైమ్ నేమ్ ఎలా రాయాలి, సబ్స్ట్రేట్ ఏంటి, ఆక్సలోసక్సినిక్ యాసిడ్. రియాక్షన్ ఏంటి, డీకార్బాక్సిలేషన్. రియాక్షన్ ఫస్ట్ రాసుకుందాం, డీకార్బాక్సిలేజ్. ఎంజైమ్ నేమ్ రాసేటప్పుడు లాస్ట్ ASC అనే సఫిక్స్ని చేరుస్తాం. నెక్స్ట్ సబ్స్ట్రేట్ వచ్చేసి ఆక్సలోసక్సినిక్ యాసిడ్, ఆక్సలోసక్సినిక్ డిహైడ్రోజనేజ్. ఇదే ఇక్కడ ఈ రియాక్షన్లో ఎంజైమ్. నెక్స్ట్ వచ్చేసి 6th రియాక్షన్. ఈ 6th రియాక్షన్ వచ్చేసి మనకి 2 రియాక్షన్స్ కలిపి ఒకే చోట జరుగుతాయి. అంటే ఆక్సిడేషన్ జరుగుతుంది, డీకార్బాక్సిలేషన్ జరుగుతుంది. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ అని కూడా రాయొచ్చు. అంటే 2 రియాక్షన్స్ ఒకే రియాక్షన్లో జరుగుతున్నాయి. అంటే ఆక్సిడేషన్ 1 అయిపోయింది కాబట్టి ఇక్కడ వచ్చి ఆక్సిడేషన్ ఎన్నోది కావచ్చు, 2nd ఆక్సిడేషన్. కాబట్టి దీన్నే ఆక్సిడేషన్ 2 అని కూడా రాసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు 6th రియాక్షన్. ఈ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్లో మనకు సబ్స్ట్రేట్ ఏది, ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్. దీనిలోంచి ఏం మనకు రిలీజ్ అవ్వాలా, హైడ్రోజన్స్ రిలీజ్ అవ్వాలి, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వాలి. మరి హైడ్రోజన్స్ని రిలీజ్ అయిన వెంటనే ఏదో ఒక రిసీవర్ తీసుకుంటుంది కదా, ఏది తీసుకుంటుంది, హైడ్రోజన్ రిసీవర్ ఏదంటే NAD గివ్స్ రైజ్ టు ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ లేదా కార్బన్ అనేది రిమూవ్ అయిన తర్వాత దేనిగా మారుతుందంటే సక్సినైల్గా మారుతుంది.
ఈ సక్సినైల్గా మారిన వెంటనే ఇక్కడ ఒక కో ఎంజైమ్ ఏ కూడా యాడ్ అవుతుంది. ఆ కో ఎంజైమ్ ఏ యాడ్ అయింది ఎక్కడ యాడ్ అవుతుందంటే సక్సినైల్ కో ఎంజైమ్ ఏగా మారుతుంది. అంటే సక్సినిక్ యాసిడ్కి కో ఎంజైమ్ ఏ యాడ్ అయ్యి సక్సినైల్ కో ఎంజైమ్ ఏగా మారుతుంది. దీనితో పాటు రిలీజ్ అయిన హైడ్రోజన్స్ని ఏది తీసుకుంటుందంటే NAD తీసుకొని NADH2గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఏ రాసాము, డీకార్బాక్సిలేషన్ కాబట్టి ఒక CO2 కూడా రిలీజ్ అవుతుంది. ఓవరాల్గా రియాక్షన్ చూసినట్లయితే మనకి ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్ ప్లస్ NAD ప్లస్ COA గివ్స్ రైజ్ టు సక్సినైల్ కోఎంజైమ్ ఏ ప్లస్ NADH2 ప్లస్ CO2. ఇప్పుడు చూద్దాం మనం ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్లో మనకు ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 5 కార్బన్స్ అనేవి ఉన్నాయి. మరి ఒక CO2 రిలీజ్ అయింది కాబట్టి సక్సినైల్ కోఎంజైమ్ ఏలో ఎన్ని కార్బన్స్ ఉండే అవకాశం ఉంది, 4 కార్బన్స్. ఇది 4C కాంపౌండ్, ఇది వచ్చేసి 5C కాంపౌండ్. ఇప్పుడు ఎంజైమ్ నేమ్ రాద్దాం. ఎంజైమ్ రియాక్షన్ ఏంటి మనకి, ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్. కాబట్టి ఏదైనా రాయొచ్చు, డీహైడ్రోజనేజ్ అని రాయొచ్చు, డీకార్బాక్సిలేజ్ అని ఏదైనా రాయొచ్చు. సబ్స్ట్రేట్ నేమ్ యాడ్ చేయాలి ఫస్ట్. అంటే ఆల్ఫా కీటో గ్లూటారిక్ డీహైడ్రోజనేజ్ ఆర్ ఆల్ఫా కీటో గ్లూటారిక్ డీకార్బాక్సిలేజ్. ఏ ఎంజైమ్ అని రాయొచ్చు, ఎందుకంటే మనకి ఇక్కడ 2 రియాక్షన్స్ జరిగాయి కాబట్టి ఎంజైమ్ నేమ్ వచ్చేసి మనం ఆల్ఫా కీటో గ్లూటారిక్ డీహైడ్రోజనేజ్ అని రాయొచ్చు, ఆల్ఫా కీటో గ్లూటారిక్ డీకార్బాక్సిలేజ్ అని రాయొచ్చు. ఇప్పుడు మొత్తం మనకి ఎన్ని రియాక్షన్స్ అయిపోయాయి, 6 రియాక్షన్స్ అనేవి అయిపోయాయి. నెక్స్ట్ 7th రియాక్షన్ చూద్దాం. ఇప్పుడు మన 6th రియాక్షన్లో వచ్చి సబ్ ప్రోడక్ట్ ఏది, సక్సినైల్ కోఎంజైమ్ ఏ. ఇక్కడ ఏమవుతుందంటే ఇది 2గా డివైడ్ అయ్యి సక్సినైల్ గాను ప్లస్ COA ఈ రెండింటిగా డివైడ్ అవుతుంది. అంటే 2గా డివైడ్ అయింది కాబట్టి ఈ యొక్క రియాక్షన్ ఏమంటాం అంటే 7th రియాక్షన్నే క్లీవేజ్ అంటాం. క్లీవేజ్ అంటే ఏంటంటే 2గా డివైడ్ అవ్వడము. సక్సినైల్ కోఎంజైమ్ ఏ అనేది సక్సినిక్ యాసిడ్ గాను కోఎంజైమ్ ఏ గాను డివైడ్ అవుతుంది. దీన్ని సక్సినైల్ ఆర్ సక్సినిక్ యాసిడ్ ప్లస్ COA 2గా డివైడ్ అవుతుంది. కానీ ఈ రియాక్షన్స్లో వచ్చేసి సమ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీని డిపెండ్ చేసుకొని ADP ఫాస్ఫేట్ ఈ రెండు కలిసి ATPగా కన్వర్ట్ అవుతాయి. ఎలా కన్వర్ట్ అవుతాయి అంటే ఆ యొక్క దాన్ని కన్వర్ట్ అవ్వడానికి లేదా ఇది తయారవడానికి కావాల్సిన ఎనర్జీ అనేది ఎక్కడ రిలీజ్ అయింది, ఈ సక్సినైల్ కోఎంజైమ్ ఏ అనేది ఈ 2గా డివైడ్ అయ్యేటప్పుడు ఒక ఎనర్జీ రిలీజ్ అయ్యి ఆ ఎనర్జీ ఎక్కడ యూజ్ అయింది అంటే ADP ప్లస్ ఫాస్ఫేట్ ఈ రెండు కలిసి ATPగా మారడానికి యూజ్ అయింది. ఇప్పుడు వచ్చేసి ATP అంటే మనకు తెలిసింది అడినోసిన్ ట్రై ఫాస్ఫేట్, అంటే ట్రై అనగా 3 ఫాస్ఫేట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ADP అంటే అడినోసిన్ డైఫాస్ఫేట్ A 2 ఫాస్ఫేట్స్ ప్లస్ P ఈ 3 కలిసి మనకేం మారింది ఇక్కడ ఏ అడినోసిన్ ట్రై ఫాస్ఫేట్స్ ఇలా మారింది. ఈ యొక్క ఎనర్జీ అనేది ఎలా ఎక్కడ ఉంటుంది అంటే ఈ లాస్ట్ ఫాస్ఫేట్ బాండింగ్లో 7.5 కిలో క్యాలరీస్ ఎనర్జీ అనేది ఉంటుంది. అందువల్ల దీన్ని ఏమంటామంటే ATPనే మనం ఎనర్జీ కరెన్సీ అంటాం. అంటే ఎక్కడైతే ఎనర్జీ అవసరం అవుతుందో అక్కడ ఈ ATPలోని ఒక ఫాస్ఫేట్ని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఎంత రిలీజ్ అవుతుంది ఎనర్జీ అంటే 7.5 కిలో క్యాలరీస్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఎంజైమ్ రాస్తాం. మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే ఎంజైమ్స్ అనేటట్టుగా నేమింగ్ చేసేటప్పుడు ఫాస్ఫేట్ గ్రూప్ కానీ ట్రాన్స్ఫర్ అయింది అంటే ఆ ఎంజైమ్ వచ్చేసి మనకి ఫాస్ఫారిలేజ్ కావచ్చు, లేదు అంటే కైనేజ్ కావచ్చు. కైనేజ్ అంటే ఏంటి, ఫాస్ఫేట్ గ్రూప్ని ట్రాన్స్ఫర్ చేసే ఎంజైమ్. కానీ ఇక్కడ ఏం రాస్తామంటే థయోకైనేజ్ అని రాసుకుంటాం. కైనేజ్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ATP లేదా ఫాస్ఫేట్ని ట్రాన్స్ఫర్ చేసేది. జస్ట్ ఇక్కడ ముందు ఏం యాడ్ చేసాం థయోకైనేజ్ అనేది మనకు 7th రియాక్షన్లో వచ్చే
ఎంజైమ్ నేమ్. నెక్స్ట్ ఎయిత్ రియాక్షన్ వచ్చేసి ఆక్సిడేషన్. మనకు ఎన్ని ఆక్సిడేషన్ జరిగాయి అంతకుముందు? 2 ఆక్సిడేషన్స్ కాబట్టి ఇది థర్డ్ వన్ కాబట్టి ఆక్సిడేషన్ 3 అని కూడా రాసుకోవచ్చు. ఈ ఆక్సిడేషన్ 3లో మనకు సబ్స్ట్రేట్ ఏది? సక్సినిక్ యాసిడ్. సక్సినిక్ యాసిడ్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి మనకి? 4 కార్బన్స్. ఎందుకంటే మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవ్వలేదు. సక్సినిక్ యాసిడ్ 4C. ఫిమారిక్ యాసిడ్లో కన్వర్ట్ అవుతుంది. మరి ఇక్కడ ఫిమారిక్ యాసిడ్కి సక్సినిక్ యాసిడ్కి తేడా ఏంటి అంటే వాటర్ మాలిక్యూల్. హైడ్రోజన్ మాలిక్యూల్. ఈ హైడ్రోజన్ అనేది సక్సినిక్ యాసిడ్ నుంచి రిలీజ్ అయ్యి ఫిమారిక్ యాసిడ్గా కన్వర్ట్ అయింది. ఇక్కడ ఏం రాయొచ్చు మనం? హైడ్రోజన్ రిసీవ్ చేసుకుని రిసీవర్ నేమ్ రాసుకోవచ్చు. NAD రాయొచ్చు. ఈ NAD దేనికి కన్వర్ట్ అవుతుంది? NADH2గా కన్వర్ట్ అవుతుంది. మరి ఇక్కడ ఎంజైమ్ని ఎలా రాయొచ్చు మనం? హైడ్రోజన్ అనేది రిలీజ్ అయింది కాబట్టి డీహైడ్రోజనేజ్. దేని నుంచి హైడ్రోజన్స్ రిలీజ్ అయ్యాయి? సక్సినిక్ యాసిడ్. కాబట్టి ఎంజైమ్ నేమ్ వచ్చి సక్సినిక్ డీహైడ్రోజనేజ్. ఇక్కడ మనకు ఎన్ని కార్బన్స్ ఉంటాయి? ఇక్కడ ఫిమారిక్ యాసిడ్లో ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ కూడా 4. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవ్వలేదు, హైడ్రోజన్ మాత్రమే రిలీజ్ అయింది కాబట్టి 4Cనే రాస్తాం. ఇక్కడ 4C, ఇక్కడ కూడా 4Cగానే రాస్తాం. ఇది ఎంజైమ్ నేము 8th రియాక్షన్. నెక్స్ట్ 9th రియాక్షన్. హైడ్రేషన్. మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్లయితే డీహైడ్రేషన్ అంటే వాటర్ని రిమూవ్ చేయడం, హైడ్రేషన్ అంటే వాటర్ని యాడ్ చేయాలి. వాటర్ని యాడ్ చేయాలంటే మన సబ్స్ట్రేట్ ఉండాలి కదా. సబ్స్ట్రేట్ ఏంటి? ఫిమారిక్ యాసిడ్. ఈ యొక్క 8th రియాక్షన్లో వచ్చిన ప్రోడక్టే ఈ యొక్క 9th రియాక్షన్లో సబ్స్ట్రేట్. ప్లస్ ఏం యాడ్ చేసాం? వాటర్ని యాడ్ చేసినప్పుడు ఫిమారిక్ యాసిడ్ అలాగే ఉంటుందంటే అలాగే ఉండదు. దేనిగా మారుతుందంటే మాలిక్ యాసిడ్గా మారుతుంది. ఈ యొక్క మాలిక్ యాసిడ్గా మారినప్పుడు మనం ఈ రెండు ఒకే డైరెక్షన్లో జరుగుతాయి అంటే లేదు. ఒక్కోసారి మాలిక్ యాసిడ్ వాటర్ని కోల్పోయి ఫిమారిక్ యాసిడ్గా మారుతుంది. ఫిమారిక్ యాసిడ్ వాటర్ని తీసుకొని మాలిక్ యాసిడ్గా 2 డైరెక్షన్స్లో జరుగుతుంది. ఈ రెండింటికి కూడా ఒకే ఎంజైమ్ ఫ్యూమరేజ్. ఈ ఫ్యూమరేజ్ అనేది 2 డైరెక్షన్స్లో ఈ రియాక్షన్ జరుగుతుంది. ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే అక్కడ NAD బదులుగా FAD రాస్తాం. ఎందుకంటే యానిమల్స్లో వచ్చేసి ఈ రియాక్షన్స్లో NAD అడినోసిన్ డైన్యూక్లియోటైడ్ ప్లేస్లో ఫ్లావిన్ అడినైన్ డైన్యూక్లియోటైడ్, నికోటిన్ అని N ప్లేస్లో మనం F రాసుకుంటాం. ఫ్లావిన్ అడినైన్ డైన్యూక్లియోటైడ్. ఇది ఓన్లీ కొన్ని యానిమల్ సెల్స్లో జరుగుతుంది. ప్లాంట్స్లో వచ్చేసి NADనే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి హైడ్రేషన్ ఫిమారిక్ యాసిడ్ ప్లస్ H2O. ఎంజైమ్ వచ్చేసి ఫ్యూమరేజ్ మాలిక్ యాసిడ్. ఫిమారిక్ యాసిడ్లో వచ్చేసి మనకు 4C కాంపౌండే. ఇక్కడ మాలిక్ యాసిడ్ కూడా 4C, ఎందుకంటే ఇక్కడ ఎటువంటి కార్బన్స్ అనేటివి రిలీజ్ అవ్వలేదు. నెక్స్ట్ లాస్ట్ రియాక్షన్ వచ్చేసి టెన్త్ రియాక్షన్ వచ్చేసి ఆక్సిడేషన్. మొత్తం ఎన్ని ఆక్సిడేషన్ రియాక్షన్ జరిగాయి మనకంటే 3 జరిగాయి కాబట్టి ఇది 4th ఆక్సిడేషన్. 4th ఆక్సిడేషన్లో మన సబ్స్ట్రేట్ ఏది? మాలిక్ యాసిడ్. మాలిక్ యాసిడ్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయంటే మనకి 4 కార్బన్స్, డౌట్ లేదు. దీని నుంచి ఏం రిలీజ్ అవ్వాలి మనకి? హైడ్రోజన్స్ రిలీజ్ అవుతున్నాయంటే హైడ్రోజన్స్ని రిసీవ్ చేసుకునే రిసీవర్ ఉండాలి, అదే NAD. మరి ఈ మాలిక్ యాసిడ్ హైడ్రోజన్స్ని కోల్పోయినప్పుడు ఏ విధంగా మారుతుందంటే ఆక్సలో అసిటిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. మరి రిలీజ్ అయిన హైడ్రోజన్స్ని NAD తీసుకొని దేనిగా మారుతుంది? NADH2గా మారుతుంది. ఇక్కడ ఎంజైమ్ రాయొచ్చు మనం ఆక్సిడేషన్ కాబట్టి రిమూవల్ ఆఫ్
హైడ్రోజన్స్ అనేవి రిమూవ్ అయినాయి కాబట్టి డి హైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ రాయొచ్చు. దేని నుంచి హైడ్రోజన్స్ రిలీజ్ అయ్యాయి? మాలిక్ యాసిడ్. కాబట్టి ఎంజైమ్ నేమ్ వచ్చేసి మాలిక్ డిహైడ్రోజనేజ్. ఈ యొక్క అసిటిక్ యాసిడ్లో కూడా ఎన్ని కార్బన్స్ ఉంటాయి? 4 కార్బన్సే ఉంటాయి. ఇదే మనకు ఎక్కడ యూజ్ అయింది? ఫస్ట్ రియాక్షన్స్లో వచ్చిన ఆక్సలోఅసిటిక్ యాసిడ్ అనేది ఈ యొక్క 10th రియాక్షన్లో రిలీజ్ అయిన ఆక్సలోఅసిటిక్ యాసిడ్. అంటే ఇదంతా ఎలా జరుగుతుందంటే ఒక సైక్లిక్ ఫామ్లో జరుగుతుంది. ఈ ఆక్సలోఅసిటిక్ యాసిడ్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ఫస్ట్ రియాక్షన్కి వెళ్తుంది. ఫస్ట్ రియాక్షన్లో మనం ఏం రాసాం? అసిటైల్ కోఎంజైమ్ ఏ ప్లస్ ఆక్సలోఅసిటిక్ యాసిడ్ అని రాసాం. ఈ ఆక్సలోఅసిటిక్ యాసిడ్ అనేది ఎక్కడ రిలీజ్ అయింది? 10th రియాక్షన్లో రిలీజ్ అయిన ఆక్సలోఅసిటిక్ యాసిడే ఫస్ట్ రియాక్షన్స్లో మళ్ళీ సైక్లిక్ రూపంలో వచ్చింది. అందువల్ల ఈ మొత్తం కూడా ఎలా ఉంటుందంటే ఈ రియాక్షన్స్ అన్నీ కూడా సైకిల్ ఫామ్లో ఉంటాయి కాబట్టి దీన్ని మనం క్రిబ్స్ సైకిల్ అని అంటాం. ఇప్పుడు మొత్తం ఈ యొక్క రియాక్షన్స్ మొత్తం ఒక సైక్లిక్ ఫామ్లో డయాగ్రామ్ రూపంలో వేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు క్రిబ్స్ సైకిల్లో ఫస్ట్ రియాక్షన్ వచ్చేసి ప్రోడక్ట్ వచ్చేసి సిట్రిక్ యాసిడ్. ఈ సిట్రిక్ యాసిడ్ అనేది ఏ 2 పదార్థాలు లేదా ఏ 2 సబ్స్ట్రేట్స్ కలవడం వల్ల వచ్చింది? నెంబర్ 1 వచ్చేసి అసిటైల్ కోఎంజైమ్ ఏ 2C కాంపౌండ్ ప్లస్ ఆక్సలోఅసిటిక్ యాసిడ్. ఈ రెండు కలిసి ఏం తయారైందంటే సిట్రిక్ యాసిడ్. ఈ సిట్రిక్ యాసిడ్ నుంచి వాటర్ అనేది మైనస్ అవ్వడం వల్ల దేనిగా మారింది? సిస్ అకోనిటిక్ యాసిడ్. ఈ సిస్ అకోనిటిక్ యాసిడ్ మళ్ళీ వాటర్ యాడ్ చేయడం వల్ల ఐసోసిట్రిక్ యాసిడ్. ఈ ఐసోసిట్రిక్ యాసిడ్లో కార్బన్స్ అనేటివి రిమూవ్ అవ్వడం వల్ల ఆక్సలోసక్సినిక్ యాసిడ్గా మారింది. ఈ ఆక్సలోసక్సినిక్ యాసిడ్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వడం వల్ల ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్గా మారింది. ఈ ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్ అనేది సక్సినల్ కోఎంజైమ్ ఏగా మారింది. ఇలా మారేటప్పుడు మనకి 2 రియాక్షన్స్ జరిగినాయి. హైడ్రోజన్స్ రిలీజ్ అయినాయి, కార్బన్ డైఆక్సైడ్ 2 రిలీజ్ అయినాయి. ఈ యొక్క సక్సినల్ కోఎంజైమ్ ఏ అనేది నెక్స్ట్ దేనిగా మారిందంటే సక్సినిక్ యాసిడ్గా మారింది. ఈ సక్సినిక్ యాసిడ్ అనేది నెక్స్ట్ ఫ్యూమారిక్ యాసిడ్గా మారింది. ఇక్కడ వచ్చేసి మనకి ఏటీపీ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ సక్సినిక్ యాసిడ్ అనేది ఫ్యూమారిక్ యాసిడ్గా మారేటప్పుడు హైడ్రోజన్స్ అనేది రిలీజ్ అయింది, FADH2గా మారుతుంది. నెక్స్ట్ ఫ్యూమారిక్ యాసిడ్ మాలిక్ యాసిడ్గా కన్వర్ట్ అయింది. లాస్ట్ వన్ మాలిక్ యాసిడ్ అనేది ఆక్సలోఅసిటిక్ యాసిడ్గా మారింది. ఇలా కూడా మనకి ఒక హైడ్రోజన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది సింపుల్గా సైక్లిక్ ఫామ్లో జరుగుతుంది. ఈ మొత్తం కంప్లీట్గా ఈ సైకిల్ నేర్చుకున్నా కూడా మనం రియాక్షన్స్ అనేవి రాయొచ్చు. ఎందుకంటే అసిటైల్ కోఎంజైమ్ ఏ ప్లస్ OAE ఆక్సలోఅసిటిక్ యాసిడ్ గివ్స్ రైస్ టు సిట్రిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ గివ్స్ రైస్ టు సిస్ అకోనిటిక్ యాసిడ్. ఇలా మొత్తం రియాక్షన్స్ రాసుకోవచ్చు. అంటే ఈ యొక్క సైక్లిక్ ఫామ్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఓవరాల్గా క్రిబ్స్ సైకిల్ మొత్తాన్ని రాయొచ్చు. మరి దీన్ని గుర్తుపెట్టుకోవడం ఎలా అనే దానికి చిన్న ఒక ట్రిక్ ఉంది, దాన్ని చెప్తా చూడండి. మొత్తం తీసేద్దాం. ఈ సైక్లిక్ ఫామ్ మొత్తాన్ని గుర్తుపెట్టుకోవడానికి గుర్తున్న వాళ్ళకైతే అవసరం లేదు. ఒకవేళ ఎవరికైనా గుర్తు లేదు అనుకుంటే ఈ యొక్క చిన్న గుడ్డి గుర్తుని పెట్టుకోవచ్చు. మనకు దేంతో స్టార్ట్ అయింది అనేది గుర్తుపెట్టుకోవాలి. దేంతో స్టార్ట్ అవుతుందంటే అసిటైల్ కోఎంజైమ్ ఏతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ గుడ్డు గుర్తు ఏంటంటే చిల్లీ చికెన్ ఈజ్ ఓవర్, కళ్యాణ్ సెండ్ సమ్ ఫ్రైడ్ మటన్ ఆనియన్. ఇది జస్ట్ సింపుల్గా రాసుకోవచ్చు. చిల్లీ చికెన్ ఈజ్ ఓవర్, కళ్యాణ్ ఈజ్ సెండ్ సమ్ ఫ్రైడ్ మటన్ ఆనియన్. దీంట్లో మనం ఫస్ట్ లెటర్స్ని మాత్రం గుర్తుపెట్టుకున్నట్లయితే ఓవరాల్గా రియాక్షన్స్ మొత్తం గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాగంటే చిల్లీ సి, ఫస్ట్ చిల్లీలో సి తీసి సిని గుర్తుపెట్టుకుంటే మనం ఎలా రాయొచ్చు అంటే
సిట్రిక్ యాసిడ్ రాయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ చికెన్లో సి ఏంటి అంటే సిస్ అకోనిటిక్ యాసిడ్. నెక్స్ట్ థర్డ్ రియాక్షన్లో ఐఎస్ అంటే ఏంటి, ఈజ్లో ఐలో ఐసోసిట్రిక్ యాసిడ్ అని. ఫోర్త్ రియాక్షన్లో ఓవర్లో వచ్చేసి ఓ తీసుకుంటాం. ఓతో స్టార్ట్ అయ్యేది ఏంటి అంటే ఆక్సలో సక్సినిక్ యాసిడ్. నెక్స్ట్ ఫిఫ్త్ రియాక్షన్లో కళ్యాణ్. ఈ కళ్యాణ్లో కే ఏంటి, కీటో గ్లూటారిక్ యాసిడ్. దీన్ని మనం ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్ అంటాం. నెక్స్ట్ సెండ్. ఈ సెండ్లో ఎస్ ఏంటి, సక్సినైల్ కోఎంజైమ్ ఏ. నెక్స్ట్ సక్సినిక్ యాసిడ్. నెక్స్ట్ ఫ్రైడ్. ఎఫ్ అంటే ఫిమారిక్ యాసిడ్ మటన్. ఎం అంటే మాలిక్ యాసిడ్ ఆనియన్. ఓ అంటే ఆక్సలో అసిటిక్ యాసిడ్. ఇది రియాక్షన్స్ను లేదా ఈ యొక్క సైకిల్ని గుర్తుపెట్టుకోవడానికి. దీంట్లో వచ్చేసి మనకు ఐసోసిట్రిక్ యాసిడ్ వద్ద హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది. ఇది ఎలా మారుతుంది, NaDH2గా మారుతుంది. నెక్స్ట్ ఆక్సలో సక్సినిక్ యాసిడ్ ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్ కన్వర్ట్ అయ్యేటప్పుడు CO2 రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్ సక్సినైల్ కోఎంజైమ్గా మారేటప్పుడు NaDH2 ఫామ్ అవుతుంది. అదే టైంలో CO2 కూడా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ సక్సినైల్ కోఎంజైమ్ సక్సినిక్ యాసిడ్గా మారేటప్పుడు ADP ATPగా కన్వర్ట్ అవుతుంది. COA కూడా రిలీజ్ అవుతుంది. సక్సినిక్ యాసిడ్ ఫిమారిక్ యాసిడ్గా మారేటప్పుడు FADH2 రిలీజ్ అవుతుంది. ఫిమారిక్ యాసిడ్ మాలిక్ యాసిడ్గా మారేటప్పుడు వాటర్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ మాలిక్ యాసిడ్ ఆక్సలోసిటిక్ యాసిడ్గా మారేటప్పుడు మళ్ళీ NaDH2గా కన్వర్ట్ అవుతుంది. ఇది జస్ట్ రియాక్షన్. దీన్ని గుర్తుపెట్టుకోవడం మొత్తం మనం సైకిల్ రాయొచ్చు, ఈ యొక్క రియాక్షన్స్ కూడా రాయొచ్చు. ఎంజైమ్స్ని గుర్తుపెట్టుకోవడం చెప్పాం. ఆక్సిడేషన్ వచ్చినప్పుడు డీహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ వస్తుంది. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయినప్పుడు డీకార్బాక్సిలేషన్ అనే ఎంజైమ్ వస్తుంది. ఇలా ఎంజైమ్స్ని కూడా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇది ఫ్రెండ్స్ క్రెబ్స్ సైకిల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.